చిన్న ఎప్పుడు ఆపాలో పంతుల్ని కాబట్టి బెల్లు కొడితే బాగుంటుంది, అప్పుడు ఆపుతాను. ఇక్కడోళ్ళు అక్కడోళ్ళు ఎవరో ఒకళ్ళు బెల్లు కొట్టండి. ముందుగా నేను ఒక స్లోగన్తో స్టార్ట్ చేస్తా, మీరు కూడా పలకండి. ఎందుకంటే ఇందాక నుంచి చూస్తున్నా అసలు కదలికే లేదు. అంటే భోజనం చేసిన తర్వాత మాట్లాడటం అంటే చాలా ఇబ్బంది. అయినా నేను మిమ్మల్ని కదిలించడానికి ఒక ప్రయత్నం చేస్తా. మీరు కూడా నోరు తెరిచి నాతో పాటు పలకండి. అందరికీ అంగీకారం అయిందే. నాకు ఆ పిల్లోడు ఆదర్శం. ఆ పసిపిల్లోడు, వాడి పేరేంది, అవతలవాడి పేరు. అరే నాన్న పైకి రా, ఊపరావా, రండి రా పైకి రా. వాడు ఇందాకటి నుంచి 4 సార్లు పైకి ఎక్కి ఇట్లా ఇట్లా అంటున్నాడు. ఇందాక ఇట్లా అన్నావు కదరా, ఇట్లా అన్నావు కదా, ఎవరి కోసం, ఎవరికన్నావు, ఇట్లా అన్నావు కదా అని ఒకసారి అందరికి ఒకసారి చూపించు గట్టిగా, రైట్, వెరీ గుడ్. వీడు ఆదర్శం, వీడిలాగా మనం కూడా అందాం. ఒకటే స్లోగన్, అందరూ యాక్సెప్ట్ చేసేదే, జై జవాన్. ఈ సౌండ్తో జై జవాన్ అంటే సాధ్యపడదు. వాడాడు -3 డిగ్రీల సెంటిగ్రేడ్లో దేశాన్ని కాపాడుతుంటారు. జై జవాన్. నాకు కొంతమంది నోరు తెరవట్లేదు అసలు, ఎందుకంటే అసలు లోపల మైండ్ ఒప్పుకోవట్లే వాళ్ళకి. రైట్, జై జవాన్, జై కిసాన్, జై టీచర్, జై భారత్. జై జవాన్, జై కిసాన్, జై టీచర్, జై భారత్, జై భారత్, జై భారత్. నా కోసం పలికించలా, కొంతమంది నిద్రపోతున్నట్టుంది, అందుకని పలికించిన. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే, నేను ఉదయం నుంచి వింటున్నా, నాకు ఇచ్చిన టాపిక్ వాళ్ళు మాట్లాడిన దానికి పూర్తిగా రివర్స్ టాపిక్. ఉదయం నుంచి వింటున్నా ప్రకృతి, ఈ ప్రకృతి ఆరోగ్యం, ప్రకృతి ఆరోగ్యం, ప్రకృతి ఆరోగ్యం. ఒక పక్క ఆనందంగానే ఉంది నాకు. ఫస్ట్ ఆ కలెక్టరు, ఆ అబ్బాయి చాలా చిన్నోడు, నా పెద్ద కూతురు వయసోడు, ఒక ఛాలెంజ్ ఇసిరాడు. కరోనా టైంలో కూడా సిగ్గు రాలేదా మీకు అని అడిగాడు. మీకు అర్థమైందో లేదు, నన్నైతే పక్కనే కూర్చొని సిగ్గుందా నీకు అన్నట్టుగా అనిపించింది నాకు. మీకు అనిపించిందో లేదు, నాకు చాలా సీరియస్గా చెప్పినాడు. ఆక్సిజన్ సిలిండర్ అందక చచ్చినారు చాలామంది. ప్రతిరోజు ప్రకృతి 3 సిలిండర్ల ఆక్సిజన్ ఇచ్చింది మనకి. ప్రకృతి ప్రతిరోజు 3 సిలిండర్ల ఆక్సిజన్ ఇచ్చింది. ఒక ఆక్సిజన్ సిలిండర్ అందక లక్షల మంది చచ్చిపోయినారు. అందుకని ఆ అబ్బాయి ఇచ్చిన వార్నింగ్ నేనైతే చాలా సీరియస్గానే ఫీల్ అయినా. మీరు కూడా ఫీల్ కాండి అని కోరుకుంటున్నా. అక్కడి నుంచి తర్వాత జయరాజ్ అన్న ప్రకృతి మీద ఆ అబ్బాయి మాట్లాడిన తర్వాత, ఆ అబ్బాయి మాట్లాడిన దాన్ని ఛాలెంజ్గా తీసుకొని ఒక రకమైన విశ్వరూపం చూపించినాడు 1 గంట సేపు. రైటా రాంగా, రైటా రాంగా. గట్టిగా తప్పట్లు కొట్టండి ఆయన కోసం, గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. ఇది కూడా నేను ఆయన కోసం కొట్టించలా. ఇంకొంతమంది నిద్రపోతున్నారు నా ట్రాన్స్లోకి రావడం కోసం. ఇది కూడా మీకోసమే కొట్టించిన నేను ఆయన కోసం కొట్టించలా. ఎందుకంటే నేను మార్నింగ్ నుంచి ఇక్కడ చూస్తున్నా, ఇంకా కొంతమంది అటు ఇటు చూస్తున్నారు. మిత్రులారా, సీరియస్గా పట్టుకోవడానికి ఒక ప్రయత్నం చేయండి. నేను ఈ తెలుగు రాష్ట్రాల్లో ఒక రకంగా సీనియర్ సైకాలజిస్ట్ని. మీరు కూర్చున్న విధానాన్ని బట్టి, మీ బాడీ లాంగ్వేజ్ని బట్టి, మీరు చూసే చూపును బట్టి, మీరు ఇక్కడ ఉన్నారా లేదా చెప్పగలిగిన వాళ్ళలో నేను కూడా ఒకటి. నా శాస్త్రం అది. అందుకని కొంచెం జాగ్రత్తగా. ఇంకా కొంతమంది సెల్ ఫోన్ ఇటు పెట్టి ఇటు అంటున్నారు. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో నేను 3 నెలల నుంచి, నేను ఒక సైకాలజిస్ట్ని, డాక్టర్ని. ఇప్పటికి 10 రోజుల నుంచి డైలీ ఎక్కడో అక్కడ పిల్లలతో, తల్లిదండ్రులతో, పెద్దలతో మాట్లాడుతూనే ఉన్నా. డైలీ మాట్లాడుతున్నా. ఇప్పుడు మాకు స్కూళ్ళన్నీ, కాలేజీలన్నీ చివరికి వచ్చినాయి కాబట్టి, సంవత్సరం ఎండ్ ఆఫ్ ది ఇయర్ కాబట్టి అన్ని ఫేర్వెల్లు, యాన్యువల్ డే ఇట్లా పిలుస్తుంటారు. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక స్కూళ్ళకి యాన్యువల్ డేకి చీఫ్ గెస్ట్గా వెళ్ళే వాళ్ళలో నేను ఒకడు ఉంటా. అత్యధిక స్కూళ్ళకి వెళ్తాను నేను. నేను రూపాయి ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు నాకు. నన్ను పిలిస్తే సార్ వెళ్ళిపోతుంటుంటా.
ఒక 3 నెలల నుంచి నన్ను తొలుస్తున్నటువంటి అంశాలు 2-3 ఉన్నాయి. దాంతో స్టార్ట్ చేస్తా. ఏ స్కూల్కి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా అదేదో ఒక పాట 6ంటికి ఒకసారి, 7ంటికి ఒకసారి, 8ంటికి ఒకసారి, 10ంటికి ఒకసారి, కాలు తగిలితే ఒకసారి, కాలు తీస్తే ఒకసారి, ఫీలింగ్సే పాట. ప్రతి స్కూలు కాలేజీలో వేదిక మీద చిన్న పిల్లల చేత. మీరు విన్నారో లేదో ఆ పాట? విన్నారా లేదా? ఏడ విన్నట్టు బ్యాచ్ కనపడట్లా. ఫీలింగ్. నేను ఆ పాట రాసిన ఆయనకి ఫోన్ చేసిన, చిన్నంగా ఈ 2 రోజులు ఎవరినో పట్టుకొని ఫోన్ చేసిన, అసలు ఫీలింగ్స్ అంటే ఏందయ్యా అర్థం అని. ఎందుకంటే నేను ఒక 200 వర్క్షాపులు చేసి ఉంటే ఫీలింగ్స్ అనే పదం మీద ఒక సైకాలజిస్ట్గా. ఆ పాట దెబ్బతో ఆ ఫీలింగ్స్ క్లాస్ ఇవ్వడం మానేసిన నేను. ఆయన చెప్పింది ఫీలింగ్స్ కాదు, రాంగ్ అది. అవి టెంప్టేషన్స్, అట్రాక్షన్స్, డైవర్షన్స్. టెంప్టేషన్స్ని ఫీలింగ్స్ అంటాడు అతను. ఇంత దారుణమైనటువంటి అంశం సమాజంలోకి వచ్చేస్తూ ఉంది. మీకు తెలిసి ఇంకో పాట కిసక్కంట. అర్థం కానటువంటి తల్లి కొడుకు పక్కన కూర్చొని కిసక్కు పాట వింటుంటాడు. కిసక్కు పాట. ఇంకో డేంజరస్. ఆ పిల్లోడు వయసు ఇంకొంచెం పిల్లోడు, వాడు గున్న ఏనుగులా ఉన్నాడు. వాడు బూతులు తిడుతుంటాడు ఒక సినిమాలో. అదేంది ఏం సంక్రాంతి అనే సినిమాలో ఒక చిన్న పిల్లోడి చేత బండ బూతులు తిట్టిస్తున్నాడు. ఎవరిని? తాతను తిట్టిస్తున్నాడు, ఊళ్ళో జనాన్ని తిట్టిస్తున్నాడు, బండ బూతులు తిట్టిస్తున్నాడు. అంటే ఏమి సందేశం ఇస్తుంది? ఎక్కడికి వెళ్తున్నాం? ఆ వయసు పిల్లలకి బూతులు నేర్పి, ఆ వయసు పిల్లలకి టెంప్టేషన్స్ నేర్పి, ఆ వయసు పిల్లలకి గందరగోళం నేర్పితే ఈ సమాజం ముందుకు ఎట్లా వెళ్తుంది? ఉదయం నుంచి మేధావులు మా చివరి ప్రిన్సిపల్ దాకా పంచభూతాలు, ప్రకృతి, పంచభూతాలు, అది ఇది ఏదో అర్థం కానీ నాకు కూడా అర్థమై సావాలా. నాకు ఆ సబ్జెక్ట్ తెలిస్తావదు. అసలు పిల్లోడు ఎట్ట బాగుపడాలా? జయరాజన్ రాశాడు, మనసా నేను నిప్పుతోటి కడగనా అని రాసినట్టు. నాకైతే తలకాయ ఒదిగిపోయింది. ఇవాళ మోస్ట్ డేంజరస్ ఏంటంటే మైండే. నేను ఒక చిన్న ప్రశ్నతో స్టార్ట్ చేస్తున్నా. మిమ్మల్ని ఇక్కడ కూర్చున్నాడు కొంతమంది నిజంగానే పొద్దున ఆయన చెప్పినాడు, ఈ లైట్ల వల్ల కొంతమంది కనపడట్లా. మీకు నిజంగా మైండ్ ఉందా లేదా? నువ్వు నోరు తెరవట్లా. నిజంగా మీకు మైండ్ ఉందా లేదా? ఉందన్న వాళ్ళ చేతులు ఎత్తండి. దీనికి కూడా చేతులు ఎత్తరు కొంతమంది. చాలా డేంజరస్. చేతులు దించండి. చాలా డేంజరస్. రీసెంట్గా ఒక తల్లి ఒక అబ్బాయిని పిలుచుకొచ్చింది. జనరల్గా పేరు అడగాలి కదా. వాడు 6వ తరగతి చదువుతున్నాడు. నీ పేరేందిరా అన్న. మై నేమ్ ఈజ్ మైండ్లెస్ విష్ణు అన్నాడు. నాకు అర్థం కాల. ఏందిరా ఇది? ఒకసారి మళ్ళీ వాట్స్ యువర్ నేమ్ అన్నా. మై నేమ్ ఈజ్ మైండ్లెస్ విష్ణు అన్నాడు. నేను తర్వాత చిన్నగా నా ట్రాప్లోకి వచ్చిన తర్వాత ఏందిరా మైండ్లెస్ విష్ణు అన్నామంటే, మా అమ్మ పర్ డే కనీసం 20 సార్లు మైండ్లెస్ ఫెలో అంటుంటుంది. నేను నా పేరు మైండ్లెస్ విష్ణు అని పెట్టుకున్నాను సార్ అన్నాడు. ఇది సమాజం ఇప్పుడున్న పరిస్థితి. చాలా డేంజరస్ అయినటువంటి అంశాలు. తల్లులు, తండ్రులు, పిల్లలు, టీచర్లు, మేధావులు మొత్తం కూడా ఇవాళ దాని గురించి ఆలోచించాల్సినటువంటి అంశం ఏర్పడిపోయిందని నేను అనుకుంటున్నా. నాకు తెలిసిన ప్రకృతి మా అమ్మే, నాకు తెలిసినటువంటి జ్ఞానం మా అమ్మే, అక్షరం చదువులేని మా అమ్మ, కూలి పని చేసే మా అమ్మ, గొర్రెలు కాసిన మా అమ్మ. ఈ రోజున తెలుగు రాష్ట్రాల్లో నేను మైకు పట్టుకొని మాట్లాడుతుంటే జనాన్ని అట్ట కూర్చోబెట్టేటి ఈ ఉపన్యాసం నేర్పింది మా అమ్మే నాకు. ఇవాళ ఆ తల్లితో పిల్లోడు డిస్కనెక్ట్ అవుతున్నాడో, కూతురు డిస్కనెక్ట్ అవుతుంది. ఇవాళ మా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది 25,000 మంది ఆడపిల్లలు ఎక్కడున్నారో తెలియట్లేదు. 25,000 మంది ఆడపిల్లలు ఎక్కడున్నారో తెలియక తల్లిదండ్రులు జుట్టు పీక్కుంటున్నారని ప్రభుత్వం అనౌన్స్ చేసింది. మిత్రులారా, ఏడున్నాం మనం? నాకు తెలిసి 2-3 వేల మంది పిల్లలు ఉన్నారు. ఆడపిల్లని శక్తివంతంగా తయారు చేయకుండా, కొడుకుని శక్తివంతంగా తయారు చేయకుండా
పిల్లల్ని శక్తివంతంగా తయారు చేయకుండా, పిల్లల మైండ్ వాళ్ళ కాన్షియస్లో ఉండేది తయారు చేయకుండా, పిల్లల్ని గందరగోళమైనటువంటి దానిలోకి తీసుకెళ్ళిన తర్వాత ఈ సమాజం ఎటు వెళ్తుందని ఆలోచన చేయండి. రీసెంట్గా ఐక్యరాజ్య సమితి అనౌన్స్ చేసింది, ఆనంద సూచిక హ్యాపీనెస్ ఇండెక్స్ అని అనౌన్స్ చేసింది. ఏడున్నాం భారతదేశం? 118 ప్లేసులు తెచ్చినాం. ఆడ తీసుకుంది 140 దేశాలే. 140 దేశాలు తీసుకుంటే 118 ప్లేస్లో ఉన్నాం ఆనంద సూచికలో. ఇలా పొద్దున్నే ఒక ఆయన పేపర్ చూసినా నేను, ఒక ఆయన పెద్ద ఆయన, ఒక పండితుడు, నో, ఈ ఐక్యరాజ్య సమితి చెప్పినటువంటి ఆనంద సూచిక తప్పని అనౌన్స్ చేసినాడు. భారతదేశం ఆ పరిస్థితి కాదని అనౌన్స్ చేసినాడు. ఎందుకంటే ఆయన ఆనందంగానే తెచ్చినాడు. ఈ దేశం కొంతమందికి స్వర్గధామం, అతి తక్కువ మందికి స్వర్గధామం ఈ దేశం. అత్యంత మంచి మనుషులకి, అత్యధిక మనుషులకి, పేదవాళ్ళకి, అట్టడుగు వర్గ వాళ్ళకి, బడుగు వర్గాల వారికి, అత్యధిక జనాభాకి ఇది నరకప్రాయం. నేను చెప్పట్లా, ఒక నోబెల్ ప్రైజ్ విన్నర్ మాట్లాడినాడు. ఇది నా దేశం అత్యధిక మందికి నరకప్రాయం, అతి తక్కువ మందికి స్వర్గధామం అన్నాడు. ఈ దేశంలో ఇన్ని సంవత్సరాల ఈ దేశంలో ఇప్పటికీ ఆ రకమైనటువంటి వైరుధ్యాలు నడుస్తూనే ఉన్నాయి. 2600 సంవత్సరాల క్రితం ఈ భూభాగం మీద పుట్టినటువంటి ఒక మహనీయుడు, బుద్ధుడనేటువంటి ఒక మహనీయుడు ఒక అంశం చెప్తే, నీకున్న అన్ని సమస్యలకి నీ మైండే కారణం, నీ మైండే నీకున్న అన్ని సమస్యలకి, నీ గెలుపుకి, నీ ఓటమికి, నీ ఆనందానికి, నీ గందరగోళానికి, నీ ఉన్నత స్థాయికి నీ మైండే కారణం అని 2600 సంవత్సరాల క్రితం తేలిస్తే, రీసెంట్గా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలు కొండందు ఎలికిని పట్టినట్టు రీసెంట్గా కూడా మళ్ళీ అదే సూత్రం చెప్పినారు. నీ మైండ్ నీ కాన్షియస్లో ఉంటే యూ కెన్ డూ వండర్స్, అదర్వైజ్ యూ కాంట్ డూ ఎనీథింగ్ అని చెప్పి తేల్చినారు. అందుకనే నేను ఆ ప్రశ్న అడగదలుచుకున్నా మిమ్మల్ని, మీకు అసలు మైండ్ ఉందా? మళ్ళీ అడుగుతున్నా, మీకు అసలు మైండ్ ఉందా లేదా? నేను ఇప్పుడు సీరియస్ ఒక ప్రశ్న అడుగుతున్నా, అసలు ప్రశ్న అడుగుతున్నా, నాకల్లే చూడండి, అందరూ నాకల్లే చూడాలి. సీరియస్గా అడుగుతున్నా ఒక ప్రశ్న, మీ మైండ్ ఎక్కడుందో ఒకసారి నాకు చూపించండి. వేర్ ఈజ్ యువర్ మైండ్? మీ రైట్ హ్యాండ్ అంటే ఇది చూపిస్తాం, లెఫ్ట్ హ్యాండ్ అంటే ఇది చూపిస్తాం. వేర్ ఈజ్ యువర్ మైండ్? మీ మైండ్ ఎక్కడుందో ఒకసారి చూపించండి. చూపించాలి. ఉందన్నారు కదా, ఎక్కడుంది? కొంతమంది ఇక్కడ చూపిస్తున్నారు, ఇక్కడ పెట్టేశారు చాలామంది. లేడీస్లో ఒక 5-6 ఇక్కడ పెట్టేశారు. ఇదంతా సీరియల్స్ బ్యాచ్. ఇక్కడ పెట్టిన బ్యాచ్ అంతా సీరియల్స్ బ్యాచ్. సాయంత్రం 5ంటికే మొదలు పెడతారు. చిన్నారి పెళ్లి కూతురు, కార్తీక దీపం, నీ మొగుడే నా మొగుడు, అన్ని సన్నాసి సీరియల్సే. ఒక్క సీరియల్స్లో కూడా దమ్ము ఉండదు. ఈ సీరియల్స్ చూసే వాళ్ళందరికీ నీ మైండ్ ఎక్కడుందంటే ఇక్కడ చూపిస్తుంటుందామా. ఎందుకంటే ప్రతి సీరియల్లో ఒక లేడీ ఏడుస్తూనే ఉంటుంది. ఒక లేడీని ఏడవడానికి ఒక క్యారెక్టర్ పెట్టేస్తారు. ఆ లేడీ ఏడుస్తూ కార్తీక దీపంలో దీపలాగా ఏడుస్తూ చెయ్యడ పెట్టుకొని, నా మనసులో చాలా బాధ ఉంది, ఇక్కడ పెట్టి చూపిస్తుంటుంది. ఇది మైండ్ కాదు, ఇది హార్ట్. ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది ఇక్కడ చూపించినారు, కొంతమంది అసలు చూపించలేదు. అది నాన్ అసెప్టివ్ బ్యాచ్, అది చాలా డేంజర్ బ్యాచ్. నేను ప్రశ్న వేసిన, నీ మైండ్ ఏడుందని ప్రశ్న వేసిన, కొంతమంది అసలు చూపించలా, కొంతమంది ఇక్కడ చూపించినారు, కొంతమంది ఇక్కడ చూపించినారు. అక్కడ ఒక అమ్మాయి ఉంది సీరియస్గా, ఒక పిల్ల మోకాలు చూపిస్తుంది నాకల్లే, అంటే దానికి మోకాల్లో ఉందని చూపిస్తుంది ఆ పిల్ల. ఈ ప్రశ్న చాలా సీరియస్ అయినటువంటి అంశం. నేనైతే చాలా సీరియస్గానే మిమ్మల్ని అడుగుతున్నా, ఇది ఒక్కటి పట్టుకోండి. ఇవాళ నీ మనస్సు, ఇవాళ ప్రపంచంలో అన్నీ గెలుస్తున్నాం, దాన్ని గెలవలేకపోతున్నాం. ప్రపంచంలో అంతరిక్షంలోకి వెళ్తున్నాం, నేలలోకి వెళ్తున్నాం. 90 రోజులు ఆ పిల్ల బతికిందా, మనిషి బతికిందా లేదో తెలియక గందరగోళంగా ఉన్న సమాజంలో బ్రహ్మాండంగా బయటకు వచ్చింది సునీత విలియమ్స్. వెళ్ళినాం అంతరిక్షంలోకి, ఎక్కడెక్కడికి వెళ్ళినాం. మాకు చిన్నప్పుడు చంద్రుడు దేవుడు అని చెప్పినాడు మా మేషారు. 10th క్లాస్లో వచ్చి చంద్రుడు గ్రహం అని చెప్పినాడు. చంద్రమండలం మీద బిల్డింగ్ కడుతున్నామని చెప్పినారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంత శక్తివంతమైన మనిషి మనసు దగ్గరకు వచ్చేలాగే గందరగోళంలోకి వెళ్తున్నాడు. రైటా రాంగా? రైటా రాంగా? రైటా రాంగా? ఇది 2600 సంవత్సరాల క్రితం ఈ భూభాగం మీద పుట్టిన బుద్ధుడు చెప్పినాడు. పట్టుకోలే ఈ సమాజం. దాన్ని పట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ అయినారు.
ఇక్కడ కూర్చున్న మన అందరికంటే పేద కుటుంబంలో పుట్టిన భీమరావు అనే పిల్లోడు 4వ తరగతిలో పట్టుకున్నాడు. అతను చెప్పింది 6వ తరగతిలో పట్టుకున్నాడు. 6వ తరగతిలో పట్టుకున్న పిల్లోడు స్కూల్కి వెళ్తే బయట కూర్చోబెడితే 6వ తరగతిలో బయట కూర్చున్నాడు, 7వ తరగతిలో బయట కూర్చున్నాడు, 8లో బయట కూర్చున్నాడు, 9లో బయట కూర్చున్నాడు, 10లో బయట కూర్చున్నాడు. ఆ స్కూల్లో ఉన్న బాత్రూంలోకి పోనీలా, ఆ స్కూల్లో ఉన్న మంచినీళ్ళు తాగనీలా బయట కూర్చున్న పిల్లోడు ఈ 2500 సంవత్సరాల క్రితం బుద్ధుడు చెప్పినటువంటి అంశాన్ని పట్టుకున్న పిల్లోడు ఆ రాష్ట్రంలో స్టేట్ ఫస్ట్ వచ్చినాడు. ఆ పిల్లోడు అంత పవర్ఫుల్ అయిన అంశాన్ని ఈ దేశంలో ఉన్న మేధావులు ఎందుకు పట్టుకోలేదో నాకు తెలుస్తూ ఉంటుంది మిత్రులా. అది పట్టుకున్న ప్రతి పిల్లలు, నాకు 2 పిల్లలు, నాకు 2 కూతుళ్ళు, మా అమ్మ కూలి పని చేసేది చెప్పిన మొదట్లోనే. నా 2 కూతుళ్ళు IITiansే. కారణం ఏంటంటే బుద్ధుడిని పట్టుకోవడమే, బుద్ధుడిని చదవడమే, బుద్ధుడిని అనుసరించడమే, పూజించడం కాదు. బుద్ధుడిని మేము ఏ రోజు పూజించలా. పూజిస్తారు చాలామంది, పాటించరు. పాటించకుండా పూజించేది ఏది నిలబడి సావదు. అందుకని మిత్రులారా, మైండ్ ఈజ్ పవర్ఫుల్, మైండ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఇఫ్ యూ థింక్ యూ కెన్, ఇఫ్ యూ థింక్ యూ కాంట్. ఇట్స్ ఓన్లీ డిపెండ్స్ అపాన్ యువర్ మైండ్. తేల్చింది ప్రపంచం ఇవ్వాల. ఇఫ్ యూ థింక్ ఐఎమ్ ఏ పవర్ఫుల్ మ్యాన్, ఐఎమ్ ఎక్సలెంట్ మ్యాన్, ఐఎమ్ ఎక్సలెంట్, ఐఎమ్ పవర్ఫుల్, ఐ కెన్ డూ ఎనీథింగ్. ఇఫ్ యూ థింక్ యూ కెన్. నేను అడిగినా నిన్నటి నుంచి నాకు పిల్లలు చాలామంది పరిచయం అవుతున్నారు. ఒక అమ్మాయిని అడిగిన నిన్నటి నుంచి, ఇప్పుడు ఒక పిల్ల నాకు అద్భుతమైన పిల్ల ఇక్కడ ఉందో లేదో నాకు తెలియదు. వాట్స్ యువర్ గోల్ అన్నా, మై గోల్ ఈజ్ టు బికమ్ ఏ కలెక్టర్ అంది. ఆ అనటం కూడా ఎక్సలెంట్గా అన్నది ఆ పిల్ల. ఇది పట్టించాలి పిల్లలకి. ఇలా స్పష్టమైన లక్ష్యం లేని పిల్లలుగా తయారైపోయినారు. కారణం ఏంటంటే వాళ్ళ మైండ్ వాళ్ళ కాన్షియస్లో ఉన్నట్లా. నీ మనస్సు నీ కంట్రోల్లో లేకుండా, నీ మనస్సు నీ కాన్షియస్లో లేకుండా నువ్వు ఏమీ చేయలేవు మిత్రులారా. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ ఆరోగ్య మహాసభలో ఏ ఆరోగ్యమైనా 100కి నేను తేల్చలా, ప్రపంచం మేధావులు లేటెస్ట్గా తేల్చినటువంటి అంశం ఏంటంటే 100కి 90% జబ్బులు నీ మనసు ద్వారానే వస్తాయి. సైకోసమాటిక్ డిజార్డర్సే 90% ఉన్నాయి. అప్పుడు దాకా బాగుంటాడు పిల్లోడు. ఎల్లుండి నుంచి పరీక్ష, వాడికి మధ్యాహ్నం నుంచి తలకాయ నొప్పి వస్తుంటుంది. శరీరం అంతా బాగానే ఉంటుంది, పరీక్ష అనగానే తలకాయ నొప్పి వస్తుంది. ఇది సైకో డిజార్డరే. ఒక అమ్మాయికి అప్పుడు దాకా బాగానే ఉంటుంది, ఎగ్జామ్ అనగానే పొట్టలో నొప్పి, స్కూల్ అనగానే పొట్టలో నొప్పి, ఏముండదు. డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఏమీ లేదు, నీ కొడుక్కి నీ కూతురికి అని చెప్తారు. దీనికి కారణం ఏంటంటే మనసే, మైండే. మైండ్ ఈజ్ నథింగ్ బట్ స్టేట్ ఆఫ్ థాట్. బుద్ధుడు చెప్పిందే. మనసు అంటే నీ ఆలోచనే. నీ ఆలోచనలో దమ్ముంటే, నీ ఆలోచనలో క్లారిటీ ఉంటే, నీ ఆలోచనలో కసి ఉంటే, నీ ఆలోచనలో ఆనందం ఉంటే ఈ చుట్టూ ఉన్న దేన్నైనా మీరు పట్టుకోగలుగుతారు. డిసైడ్ చేసుకుంటే ఇలా ప్రకృతి ఆరోగ్యం అనే బాధ్యత మీద కూర్చున్నా ఉదయం నుంచి చెప్తా ఉన్నారు పెద్దలంతా. ఒక 4 చెట్లు ఇందాక మా ప్రిన్సిపల్ గారు చెప్తున్నాడు, ప్రిన్సిపల్ గారు కాదు ఈసారి చెప్తున్నాడు, 10 అద్భుతమైనటువంటి 10 మొక్కలు మీ ఇంట్లో ఉంటే సగం జబ్బులు రావని చెప్పినాడు ఈ మేషర్. మీ పేరేంది? లక్ష్మణ స్వామి. అవసరం, అది నిజమే. కొన్ని చెట్లకు ఆ దమ్ముంది. ఆయన చెప్పడం కాదు, ప్రపంచం మీద తేల్చి పారేసినారు. పట్టుకోట్ల మనుషులు ఉన్న చెట్లన్నీ కొట్టి పారేస్తున్నారు. పెద్ద పెద్ద చెట్లను కూడా కొట్టేవలు పడేస్తున్నారు ఈ వ్యాపారం కోసం. అందుకని మిత్రులారా, ఖచ్చితంగా మనిషి మనస్తత్వంలో, మనిషి మస్తిష్కంలో ఒక స్పష్టమైన ఇవాళ ఈ ఆరోగ్య సందర్భంగా నువ్వు ఆనందంగా ఉండాలని డిసైడ్ చేసుకుంటే నువ్వు ఉండగలుగుతావు, లేకపోతే సాధ్యపడదు. నేనైతే కొన్ని వేల ఉదాహరణలు చూస్తూ ఉన్నా, కొన్ని వేలు. చాలా డేంజరస్ ట్రెండ్స్ వచ్చేస్తూ ఉన్నాయి సమాజంలో, చాలా డేంజరస్ ట్రెండ్స్. చూశారు లేదో, రీసెంట్గా ఒక తండ్రి 3వ తరగతి పిల్లలు మార్కుల్లో ఫస్ట్ ర్యాంక్ రాలేదంట క్లాసులో. ఆ ఇద్దరు పిల్లలు ఆవిడికి 3వ తరగతి పిల్లలు క్లాసులో ఫస్ట్ ర్యాంక్ రాలేదంట. 2 బకెట్లలో నీళ్లు పెట్టి వాళ్ళ తలకాయ నీళ్ళల్లాట ముంచేసినాడు. చచ్చిపోయినారు పిల్లలు. ఇంత దుర్మార్గమైనటువంటి అంశం. తర్వాత భయం ఏర్పడింది, ఊరేసుకొని వాడు కూడా చచ్చిపోయినాడు. గెలిచాడా ఓడాడా? ఎన్ని ఇన్సిడెంట్లు మీరు చూడండి మిత్రులారా.
హైదరాబాద్లో నాకు ఒక మిత్రుడు, మేము వెళ్ళి 10 మందిని కూర్చొని మా గుంటూరులో 4000 మంది ఆడపిల్లలు స్కూలుకు పోవడానికి చెప్పులు లేకుండా, సైకిల్ లేకుండా ఇబ్బంది పడుతున్నారంటే 4000 సైకిల్ నేను ఇస్తానన్నాడు ఒక ఆయన. 4000 సైకిళ్ళు ఇచ్చాడు ఆయన. 4000 సైకిళ్ళు ఇచ్చినాడు. మొత్తాన్ని ఆయన పిలిచి 4000 మంది నిలబెట్టి సైకిల్ నిలబెట్టి పంచి పారేసినాం. ఆయనకున్న 100 కోట్ల ఆస్తిలో 2 కూతుళ్ళు అయితే, ఒక కూతురు మనవడు, ఒక కూతురు కొడుకు 80 పోట్లు పొడి చంపేసినాడు ఆయన్ని. 80 పోట్లు పొడి చంపేసినాడు. ఏడున్నాం మనం? తెలుసు, మీ అందరూ చూసి ఉంటారు ఆ ఇన్సిడెంట్. ఏం ఉపయోగం? రీసెంట్గా మా పశ్చిమ గోదావరి జిల్లాలో 9th క్లాస్ పిల్లలు 2 కత్తులు పెట్టి పొడుచుకున్నారు. మగపిల్లలు 2 కత్తులు పెట్టి పొడుచుకున్నారు. హాస్పిటల్లో జాయిన్ చేసినారు. అయిపోయిన తర్వాత డిఈఓ నా స్టూడెంట్, వాళ్ళు పిలిస్తే పోయినా, నా పిల్లల్ని 2 కౌన్సిలింగ్ చేద్దామని పోయినా, ఒక అరగంటలో నా ట్రాన్స్లోకి వచ్చినాడు ఒక పిల్లోడు. ఎందుకు పొడిచినావురా అన్న. పోయిన నెల దాకా పార్వతి నాతో మాట్లాడుతూ ఉంది, నేను ఆ పార్వతిని మెయింటైన్ చేస్తున్నా, అది నా లవరు, ఈడు పట్టుకున్నాడు దాన్ని నేను అన్నాడు. 9th క్లాస్ పిల్లోడు. ఏం చేయాలా? ఎక్కడికి పోతున్నావు? మోస్ట్ డేంజరస్ మిత్రులా. ఎన్ని ఇష్యూస్ తల్లిదండ్రులతో లింక్ అయిపోయింది. ఓ తల్లి ఒక పిల్లని తీసుకొచ్చింది, 8వ తరగతి అమ్మాయిని. ఆ అమ్మాయి అట్లా రాగానే నేను ఆ అమ్మాయిని చూసినా, నేను ఏం మాట్లాడాలో అర్థం కాక, నీ ఇంట్రెస్ట్ లేదమ్మా అన్న. ఆ పిల్ల అటు ఇటు చూసి తలకాయ ఉంచుకొని ఎఫ్బీ ఈజ్ మై ఇంట్రెస్ట్ అంది, అంటే ఫేస్బుక్. నాకు అర్థమైపోయింది ఆ అమ్మాయి జబ్బు. ఆ తల్లి నాకేం చెప్పిందంటే, 7వ తరగతి దాకా స్కూల్ టాపర్ మా అమ్మాయి, 8వ తరగతికి వచ్చేలాగా మొత్తం గొల్ల అయిపోయింది, అటర్ ఫ్లాప్ అయిపోయింది. మా అమ్మాయిని కాస్త కౌన్సిలింగ్ చేయండి సార్ అని అడిగింది. నేను ఈ మధ్య పిల్లల్ని కౌన్సిలింగ్ చేయటల్లా, నేను మొత్తం ఫస్ట్ తల్లిని తండ్రినే కౌన్సిలింగ్ చేస్తా ఉన్నా. అయినా ఆ పిల్ల గబక్కనే తీసుకొచ్చింది ఆ తల్లి. ఆ పిల్లని అడిగినా, నీ ఇంట్రెస్ట్ లేదంటే ఎఫ్బీ ఈజ్ మై ఇంట్రెస్ట్, ఫేస్బుక్ నా ఇంట్రెస్ట్ సార్ అంది. నేను చిన్నగా అమ్మాయి నా ట్రాన్స్లో తెచ్చుకొని, నా టేబుల్ మీద ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్ ఓపెన్ చేసి, నీ ఎఫ్బీ అకౌంట్ ఓపెన్ చేయనా అన్న. గుండెలు పగిలిని. నేను 2 ఆడపిల్లల తండ్రిని, గుండెలు పగిలిని. 8వ తరగతి అమ్మాయి. పర్ డే 600 మంది మగపిల్లలతో చాటింగ్లో ఉంది ఆ పిల్ల. ఆ పిల్లకి ఎట్ట మార్కులు వస్తాయి? నేను ఆ పిల్లని ఇంకో ప్రశ్న అడిగి, 2వ ప్రశ్న, ఈ ఫేస్బుక్ ఓపెన్ చేసినావు కదా పసిపిల్ల, 8వ తరగతి పిల్ల, 13 ఏళ్ల పిల్ల, ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి కూడా రైట్ లేదు. నేను ఆ పిల్లని అడిగిన, నీకు ఈ ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి నీకు ఇన్స్పిరేషన్ ఎవరమ్మా అన్న. ఆ పిల్ల సీరియస్గా నా కళ్ళు చూసి, వాళ్ళ అమ్మని చూసి, మా అమ్మకి 2 ఫేస్బుక్ అకౌంట్లు ఉన్నాయి సార్ అంది. ఇప్పుడు నేను ఎవరిని కౌన్సిలింగ్ చేయాలా? ఎవరు మారాలా? ఎవరు మారాలా? ఎవరు మారాలా? ఎవరు మారాలా? ఇవాళ మారిన మనుషుల్లా గెలుస్తాడు మిత్రులారా. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కూర్చున్న ఈరోజు ఈ ప్రకృతి ఆరోగ్య మహాసభల్లో పవర్ఫుల్ అయినటువంటి ఒక అంశాన్ని పట్టుకోవాలి. నాకు ఇచ్చిన టాపిక్ మారిన అంశం, ఆనందంగా ఉండడం. ఆనందంగా ఉండడం అత్యంత తేలిక. మీకు చేత అయితే, మీకు దమ్ముంటే, నువ్వు ఆనందంగా ఉంటే ఒక్క జబ్బు నీ దగ్గరికి రాదు. నువ్వు ఆనందంగా లేకనే అన్ని జబ్బులు నీ దగ్గరికి వచ్చి పడిపోతున్నాయి. ఆనందంగా ఉండడం, ఈగో లేకుండా ఉండడం, చిన్న చిన్న అంశాలు, ఒక 2-3 అంశాలు మార్చుకుంటే ఇవాళ ఏ రకమైన సమస్య అయినా మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఇలా ప్రపంచంలో 2600 సంవత్సరాల క్రితం బుద్ధుడు చెప్పిన పవర్ఫుల్ సూత్రం ఏంటంటే, అన్ని సమస్యలకి పరిష్కారం ఉంది. నీ దగ్గర క్లారిటీ ఉంటే, నీ దగ్గర కసి ఉంటే, నీ దగ్గర క్లారిటీ ఉంటే, నువ్వు ఆనందంగా ఉంటే, నువ్వు ఎక్సలెంట్గా పనిచేస్తే. దీన్ని పరిశీలించట్ల మనిషి మనస్తత్వమే చాలా గందరగోళంలోకి వెళ్ళిపోతూ ఉంది. మీరు చూడండి ఎంత డేంజరస్గా. నేను ఈ మధ్య పరిశీలించిన ఒక 4 మిత్రులు, మీరు ఆలోచన చేయండి ఇలా గమ్మత్తు ఎంత గందరగోళంగా ఉంటుందో. ఒక 4 ఫ్రెండ్స్, లేడీస్ అయినా జెంట్స్ అయినా, రోడ్డు మీద నడుస్తున్నారనుకోండి. ఒక అతనికి 500 రూపాయల కాగితం దొరికింది. మిగతా 3కి ఎట్లుంటుంది? మాట్లాడండి, ఎట్లుంటుంది? అబ్బా వీడు చాలా బలివాడు రా, వీడికి బలి దొరికిందిరా అనుకుంటారా లేదా? ఇంకొంచెం ముందుకు పోయాడు, ఒక 2 నిమిషాలు ముందుకు నడిచినాడు.
అందులో ఇంకొకడికి 2000 రూపాయల కాగితం దొరికింది. ఈడేమనుకుంటాడు, 2 నిమిషాల ముందు 500 దొరికినోడు ఏమనుకుంటున్నాడు? రైటా రాంగా? వాడు నాకంటే బెటర్ అనుకుంటుంటాడు, అంతేనా కాదా? అసలు దొరకని ఇద్దరేమనుకుంటుంటారు, వాళ్ళిద్దరు అదృష్టవంతులు అనుకుంటుంటాడు. అనుకుంటానే ఉంటారు కదా. అనుకుంటారా అనుకోరా? నోరు తెరవట్లేదు చాలామంది. ఇంకొంచెం ముందుకు పోయారు, 3వ వాడికి 10,000 రూపాయల కట్ట దొరికింది. ఇప్పుడు మిగతా వీళ్ళిద్దరు పరిస్థితి ఏంది? మారిందా లేదా? 3 నిమిషాల్లో మారిందా లేదా? 4వ నిమిషంలో ముందుకు పోతే ఒక కానిస్టేబుల్ వచ్చి మీ ముగ్గురు దొరికిన దొంగ నోట్లని వాడు ముగ్గురిని ఎక్కించినాడు. ఈ నాస్టోడు ఎట్టుంటాడు వాడు? రైటా రాంగా? అంటే 4 నిమిషాల్లో స్నేహితులు పక్కన ఉంటే 4 రకాల మైండ్ సెట్లు వచ్చేస్తున్నాయి. రైటా రాంగా? నోరు తెరవట్లా. ఇది ఒక్కటి పట్టుకోండి మిత్రులారా. నాకు తెలిసిన, నేను బుద్ధుడి దగ్గర నుంచి పట్టుకున్నటువంటి, నీకు సాధ్యపడినటువంటి ఒక పనిలో నీకు ఆనందాన్ని ఇచ్చింది, ఒక పనిలో నీకు ఆనందాన్ని రాలా. నీకు ఆనందాన్ని ఒక పని చేస్తే ఆనందం వచ్చింది, పని చేసినప్పుడు ఆనందం రానప్పుడు కూడా అట్లా నువ్వు ఉండగలిగితే నీవు మనిషికి ముందుకెళ్తావు. ఇవాళ పిల్లలు అదే పరిస్థితి. 5 లెక్కలు చేస్తారు, ఆ లెక్కలు వస్తున్నాయి అనుకోండి ఆనందంగా ఉంటారు. 6వ లెక్క తన్నింది వెంటనే డౌన్ఫాల్ అయిపోతున్నారు. ఆ 6వ లెక్క ఇబ్బంది పెట్టినప్పుడు కూడా ఈ లెక్కల దగ్గర ఎట్లున్నావో అట్లా ఉండే నేచర్ వీడి దగ్గర నేర్పగలిగితే ఏ సమస్యనైనా పరిష్కారం చేసుకుంటాడు. రైటా రాంగా? తెరవట్ల చాలామంది. చిన్న కాసేపు, నాకు ఇచ్చిన కాసేపు, వాళ్ళు ఎప్పుడు ఆపమంటే అప్పుడు ఆపేస్తా. దీనిలో కీలకమైనటువంటి అంశం 2-3 అంశాలు ఉన్నాయి. ప్రధానమైన అంశం ఈగోనే. నా ఈగో క్లాసు డైరెక్ట్గా నా దగ్గర విన్నవాళ్ళు ఎంతమంది చేతులెత్తండి? ఎవ్వరు లేరు. రైట్, ఎక్సలెంట్గా ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి నాకు ప్రియమైన శిష్యురాలు. నాకు ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం, గట్స్. అటువంటి పిల్లలు ఈ రాజమండ్రి లాంటి పిల్లలు, అరుణ్ సుగుండ్రావు లాంటి పిల్లలు, ఒక 20 మంది ఈ ఊరక ఇవాళ మహాసభలు జరిపినాం. ఈ ప్రకృతి గురించి మాట్లాడుకున్నాం. ఏం చేయాలి ఇక్కడ? ప్రకృతి గురించి, ఆరోగ్యం గురించి, ఆనందం గురించి ఒక టీమ్గా ఉండి ప్రయత్నం మొదలు పెడితే ఈ కొత్తగూడాన్ని అద్భుతంగా తయారు చేయొచ్చు. రైటా రాంగా? ఊరక ఇనిపోతే ఉపయోగం ఉందా? ఈ కొత్తగూడెం నుంచి ప్రారంభిద్దాం ఈ ఉద్యమాన్ని. అవసరం ఈ ప్రకృతి గురించి, ఆనందం గురించి, ఆరోగ్యం గురించి, మనస్సు గురించి, శక్తివంతమైన మనిషి గురించి. ఒక మనిషి శక్తివంతంగా మారితే సామాన్యుడు శక్తివంతంగా మారిపోతాడు. కొన్ని వేల మంది పిల్లల్ని చూసినా నేను. అట్రప్లాపైన ఇళ్లలోంచి వచ్చినటువంటి పిల్లలు, వాళ్ళ మనసుని వాళ్ళ ఆలోచనలో పెట్టుకున్న పిల్లలు ఇలా ప్రపంచాన్ని శాసిస్తున్నారు. కొన్ని వేల మందిని చూసినా నేను. రీసెంట్గా మా గుంటూరులో ఒక అమ్మాయి, అత్యంత పేద కుటుంబం, ఏ ఎగ్జామ్ పెట్టినా జేఈ మెయిన్స్ అని 22 లక్షల మంది పరీక్ష రాస్తే ఆ అమ్మాయి ఒక్కదానికి 300కి 300 మార్కులు వచ్చినాయి. ఇక్కడ కూర్చున్న మీ అందరికంటే సాధారణ కుటుంబంలో పుట్టింది ఆ పిల్ల. వాళ్ళ అమ్మ నాన్న గెలిచారా ఓడారా? అసలు మీకు గెలవాలని ఉందా? నేను ఒక సైకాలజీ డాక్టర్గా అడుగుతున్నా, మీకు గెలవాలని ఉందా? ఎంత చిన్నంగా ఈ బ్యాచ్ గెలుస్తారా? తలకాయ ఊపే బ్యాచ్ గెలవరు. నీకు అసలు గెలవాలని ఉందా లేదా అని అడుగుతున్నా. ఉందా లేదా? ఇంటికి పోయి అద్దం ముందు నిలబడి నువ్వు అడుగుకో ప్రశ్న. అద్దంలో కనపడే వాళ్ళని అడగండి, అరే నువ్వు గెలవాలని ఉందా లేదా అని అడగండి. అప్పుడు నీ లోపల నుంచి ఒక సౌండ్ వస్తుంటుంది, యాడే నువ్వు గెలిచేది, నీ బతుకు నాకు తెలుసులే. అది నీ మైండ్ ఒప్పుకుంటేనే గెలుస్తావు నువ్వు. మిత్రులారా, మైండ్ అనేది శరీరంలో పార్ట్ కాదు. ఇందాక చూపించమంటే ఒకళ్ళు ఇక్కడ, ఒకడు మోకాలు ఇట్లా చూపిస్తున్నారు. మైండ్ ఈజ్ నాట్ ఎ ఫిజికల్ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ, బట్ మైండ్ ఈజ్ పవర్ఫుల్. మైండ్ ఈజ్ ఎవ్రీథింగ్, బట్ ఇట్ ఈస్ నాట్ ఫిజికల్ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ. అది నీ ఆలోచనే, అది నీ నమ్మకమే, అది నీ అలవాటే, అది నీ బిహేవియరే, అది నీ ప్రవర్తనే, నీ దృక్పథమే, నీ పని విధానమే. ఈ మొత్తం కుప్పేస్తే అదే నీ మైండ్. బుద్ధుడు అన్నాడు, ఆలోచన, మనస్సు, బుద్ధి, చంచలత్వం, అహంకారం, ప్రవర్తన, అలవాట్లు ఈ మొత్తం కలిపితేనే నీ మైండ్, నీ మనస్సు అని చెప్పినాడు. ఇవాళ ప్రపంచం మీద వాళ్ళు కూడా తొవ్వేదే చెప్తున్నారు.
వీటన్నిటికీ రూపం నీ ఆలోచనే. డిసైడ్ చేసుకొని ఇవాళ ఈ మహాసభల నుంచి, ఈ ఆరోగ్య మహాసభల నుంచి నేను ఎట్టి పరిస్థితుల్లో ఒక్క రోగం నా దగ్గరికి రాకుండా చూడాలని నువ్వు డిసైడ్ చేసుకుంటే ఏ రోగం నీ దగ్గరికి రాదు. నేను ఆనందంగా ఉండాలని డిసైడ్ చేసుకుంటే, నేను గెలవాలని డిసైడ్ చేసుకుంటే, గెలవాలని డిసైడ్ చేసుకోకుండా నువ్వు గెలవలేవు. జీవితాంతం కొట్టుకుంటానే ఉంటాడు, గెలవాలన్నాడు, గెలవాలనుకుంటుంటాడు. పర్టికులర్గా ఆడపిల్లలు, ఇప్పటికి కూడా ఈ దేశంలో ఆ డిస్క్రిమినేషన్ వచ్చింది. ఒక్క ఆడపిల్ల గెలిస్తే ఒక తరం గెలిసిద్ది, ఒక ఆడపిల్ల గెలిస్తే ఒక తరం గెలిసిద్ది. అందుకని మేము రీసెంట్గా ఆడపిల్లలను పక్కకు తీసి ఒక ట్రైనింగ్స్ పెడుతున్నాం. గెలిసే ఆడపిల్ల, గెలవాలని డిసైడ్ చేసుకున్న ఆడపిల్ల, తన మైండ్ని తన కాన్షియస్లో పెట్టుకున్న ఆడపిల్ల 20 రోజులు ఒక్క పూట తిని ఐఐటి కొట్టిన పిల్లని చూసినా నేను. 20 రోజులు ఒక్క పూట తిని ఐఐటి కొట్టిన పిల్లని. అది దమ్మంటే. రీసెంట్గా ఒక పిల్ల వాళ్ళ అమ్మ పందులు కాసిద్ది, భర్త వదిలేసినాడు, పందులు కాసిద్ది, ఎరుకుల పిల్ల. ఆ పిల్ల రీసెంట్గా గూగుల్ కంపెనీ నుంచి భారతదేశంలో హయ్యెస్ట్ శాలరీకి సెలెక్ట్ అయింది. 3,50,00,000 జీతానికి సెలెక్ట్ అయింది ఆ పిల్ల 3,50,00,000 జీతానికి సెలెక్ట్ అయితే కమ్ము తిన్న మా ఫ్రెండ్స్ నేను కూడా ఆశ్చర్యపోయినా. శక్తివంతమైన పిల్లే, ఎక్కడొక్కడ తేలిద్దని అనుకుంటా ఉన్నా. 3,50,00,000 జీతానికి. ఆ పిల్ల పేరు పాలపర్తి అనూష. మీరు ఎక్కడ గూగుల్లోకి వెళ్ళి టచ్ చేసినా వణుకు పుట్టింది ఆ పిల్లని చూస్తే. ఆ పిల్ల కొడితే, ఆ పిల్ల ఎరుకుల కాలనీకి మేము ఒక 10 మంది ఫ్రెండ్స్ వెళ్ళాము. మాతో పాటు మా ఫ్రెండ్స్లో ఒకడు ప్రభాకర్ శాస్త్రి అని ఒకడు ఉన్నాడు. వాడు కూడా మాతో, నేను కూడా వస్తాను అని వచ్చాడు. వాడికి కూడా తెలుసా అమ్మాయి. లోపలికి వెళ్తే అక్కడ వల్గర్ కల్చరు, వల్గర్ ఎన్విరాన్మెంటు, వల్గర్ భాష, స్మెల్, వల్గర్ స్మెల్ మొత్తం అక్కడే ఉంటాయి. పందులు కాసే కాలనీ అంటే, ఎరుకుల కాలనీ అంటే. అట్లా లోపలికి ఎంటర్ కాగానే ఒక్క నిమిషం కర్చీఫ్ తీసి టక్కనిట పెట్టి, అరే నేను వెళ్ళిపోతాను రా బయటికి అన్నాడు. యాడికిరా వెళ్ళేది? సింహాన్ని చుట్టానికి వచ్చి చెత్త వాసన చూసి వెనక్కి వెళ్తానంటున్నావు, చెత్త రారా నువ్వు అని చెప్పాడంటే లోపలికి వచ్చినాడు. ఆ పిల్ల దగ్గరికి వెళ్తే ఆ గుడిసెలో నుంచి బయటకు వచ్చింది. కరెంట్ లేని గుడిసెలో నుంచి ఆ పిల్ల బయటకు వచ్చింది. ఆ బయటకు వచ్చిన పిల్లని ఆదుర్త ఉండబట్టలేక అనూష, హౌ ఇట్ ఈస్ పాసిబుల్, ఎట్లా సాధ్యపడిందమ్మా అని అడిగినాడు. ఎట్లా సాధ్యపడింది నీకు అని అడిగినాడు. ఆ పిల్ల చెప్పిన సమాధానం, ఇక్కడ కూర్చున్న వాళ్ళు పట్టుకోండి, మీకు దమ్ముంటే పట్టుకోండి. ఆ పిల్ల చెప్పిన సమాధానం, మీరు ఇక్కడ చూస్తున్న ఎన్విరాన్మెంట్, ఈ వల్గర్ ఎన్విరాన్మెంట్ చూసి నన్ను ప్రశ్నేస్తున్నారు. ఈ వల్గర్ స్మెల్ చూసి నన్ను ప్రశ్నేస్తున్నారు. ఈ వల్గర్ భాష విని మా తాతలు, మా బాబాయిలు, మా మామలు వీళ్ళు మాట్లాడుకునే వల్గర్ భాష విని నన్ను ప్రశ్నేస్తున్నారు. నేను డిసైడ్ చేసుకున్న 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ లోపే డిసైడ్ చేసుకున్న సార్ లాంటి వాళ్ళ దగ్గర మాట్లాడి విని ఏం డిసైడ్ చేసుకున్నానంటే, ఏది చూడాలో అదే చూస్తా, ఏది చూడకూడదు అది చూడను నేను. ఇక్కడున్న వల్గారిటీ మీకు కనపడుతుంది, నాకు కనపడదు. ఇక్కడకున్న వల్గర్ భాష మీకు వినపడుతుంది, నాకు వినపడదు. డిసైడ్ చేసుకున్నా, ఏది వినకూడదు అది వినను, ఏది చూడకూడదు అది చూడను, ఏది మాట్లాడకూడదు అది మాట్లాడను, ఏది ఆలోచించకూడదు అది ఆలోచించను. ఇదే 2600 సంవత్సరాల క్రితం బుద్ధుడు చెప్పింది. అది పట్టుకున్న పిల్లోడే భీమరావు అనేవాడు ప్రపంచం మేధావైనాడు. ప్రపంచాన్ని శాసించినారు చాలామంది. ఇది ఒక్కటి పిల్లలకి నేర్పడం, ఏది చూడటమో అదే చూడాలి. ఇలా 2వ తరగతి పిల్లడికి కూడా సెల్ ఫోన్ పెట్టి, ఏమో మాత్రం టీవీ చూడాలా, వాడు గట్టిగా గందరగోళం చేయకుండా సెల్ ఫోన్ పెట్టి, 2 సంవత్సరాల పిల్లడికి కూడా సెల్ ఫోన్ పెట్టి బొమ్మలాట పెట్టి అన్నం పెడుతుంది తల్లి. ఒక్క తల్లే ఉంది, ఒక్క పిల్లోడే, ఒక్క పిల్లే. మా అమ్మకి మేము డజను 11 మంది. మేము ఎట పెంచిందో మా అమ్మని చూస్తే జుట్టు పిక్కోవాల్సి వచ్చింది. నేను ఒక్క పిల్లని పెంచేటప్పుడు, అన్నం పెట్టేటప్పుడు పెద్ద ట్యాపు, కొన్ని ఇళ్లలో అయితే ట్యాపు, ఆ ట్యాప్ పెట్టి 4 పాటలు పెట్టి అన్నం పెడుతున్నారు. వీడు అన్నం తింటున్నాడా, ఆ ట్యాపులో ఉన్నది చూస్తున్నాడా, ఎక్కిద్దా? ఈవెన్ శరీరానికి భోజనం ఎక్కాలన్నా దాన్ని చూడగలగాల, పవర్ఫుల్గా చూడగలగాల, పవర్ఫుల్గా వినగలగాల, దాన్ని ఫీల్ కాగలగాల. ఫీల్ అయ్యేటట్టు తింటే అది శరీరాన్ని పట్టుకుంటుంది. అవునా కాదా? అవునా కాదా? అది ఆ పిల్ల పట్టుకుంది, ఎరుకల కాలనీలో ఉన్న పిల్ల పట్టుకుంది. నేనైతే కొన్ని వేల మందిని చూసా మిత్రులారా, కొన్ని వేల మందిని చూసా. ఇది ఒక్కటి పట్టించడానికి ప్రయత్నం చేయండి. దీనిలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇవాళ మోస్ట్ డేంజరస్. నేను ఉదయం నుంచి వచ్చినప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నా, మీ అందరినీ చూస్తూనే ఉన్నా.
మోస్ట్ డేంజరస్ యాజ్ పర్ యువర్ ఫేస్ రీడింగ్. చాలామందికి ఈగో ఉంది. రైటా రంగా? రైటా రంగా? నేను డైరెక్ట్గా అనౌన్స్ చేసి చెప్తున్నా, టైం లేదు కాబట్టి. ఉందా లేదా ఈగో మీలో? నాకు అసలు ఏ ఈగో లేదన్న వాళ్ళు ఎవరు నుండి చేతులు ఎత్తండి. ఏమి ఇబ్బంది ఏం లే. అయిపోయింది కదా, వెరీ గుడ్. క్లాస్ అయిపోయింది కనపడు. నీకు ఏ ఈగో ఉందో నేను చెప్తా. ఏమి ఇబ్బంది ఏం లేదు. నేనేమి ఇదేమని అట్లా, నాకు అసలు ఏ ఈగో లేదన్నాడు సార్. వెరీ గుడ్, ఎక్సలెంట్. ఒక్క ఆయనన్నా చేతులు ఎత్తినాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆయనకి ఒకసారి తప్పట్లు కొట్టండి గట్టిగా. ఇప్పుడు కూడా చేయి జరపం, ఎవరికట్ట చూస్తూ ఉంటాం. అదో పెద్ద ఈగో. మోస్ట్ డేంజరస్ ఈగోనే మిత్రులారా. ఈగో ఒక్కదాని దగ్గర మీ క్లారిటీ వస్తే ఆనందం మీ ఇంట్లో ఉంటుంది, నీ దగ్గర ఉంటుంది, నీ శరీరంలో ఉంటుంది, నీ మైండ్కి ఉంటుంది. నేను అన్నా ఇప్పుడు అడుగుతున్నా, ఈగో ఉందా అంటే అందరు ఎవరు చేతులు ఎత్తరా? ఒక్కొక్కళ్ళు ఇద్దరు చేతులు ఎత్తినా. నేను వాళ్ళని అడగట్లా. ఈ చేతులు ఎత్తిన వాళ్ళందరికీ ఈగో ఉన్నట్లేనా కాదా? ఉన్నట్లేనా కాదా? మీకు ఈగో అంటే ఏమనుకుంటున్నారు? ఎవరైనా లేచి చెప్పండి. బలుపా? ఆయన అచ్చమైన కొత్తగూడెం భాషలో చెప్పినాడు, బలుపు అంట. సరే, అది ప్రౌడ్నెస్, దానికి వేరే పేరు ఉంది. ఎవరైనా చెప్పండి, ఈగో అంటే ఏమనుకుంటున్నారు? నాకు ఉంది అనుకుంటున్నావు కదా. ఈగో అంటే ఏంటి? నేను, అదొకటి. ఇంకా ఒకటి బలుపు, రెండు ఈగో, ఇంకా అహంకారం. చెప్పన్నా, అహం, ఇంకా అసూయ, దాని పేరు జలసీ అమ్మ. జలసీ వేరు, ఈగో వేరు. గర్వం, దాని పేరు ప్రౌడ్నెస్. ప్రౌడ్నెస్ వేరు, ఈగో వేరు. నువ్వు చెప్పు నాన్న. ఏరా? యాటిట్యూడ్. వెరీ గుడ్. నేను ఇంకా ఉదయం నుంచి చూస్తున్న పిల్లల్లో ఆ పిల్ల కూడా ఒకటి. ఏం చదువుతున్నావురా నువ్వు? ఏం చదువుతున్నావమ్మా? 8th? ఓకే, వెరీ గుడ్, రైట్. ఆ పిల్ల లేచింది, వాళ్ళ అమ్మ చెబుతుంది యాటిట్యూడ్ అంటే, వాళ్ళ అమ్మ చెబుతుంటే ఈ పిల్ల కూడా లేచి చెబుతుంది. రైట్, ఓకే. ఈగో, ఇప్పుడు మీరు చెప్పినటువంటి అంశాలు మొత్తం కొంచెం ఒక 10 నిమిషాలు నాతో 5 నిమిషాలు మీ మైండ్ నా దగ్గర పెడితే మీకు అర్థమైంది ఈగో అంటే. యాజ్ పర్ సైకాలజీ మీరు చెప్పింది కాదు ఈగో. యాజ్ పర్ సైకాలజీ ఈగో 3 రకాలుగా ఉంటుంది. ఒకటి పేరెంటల్ ఈగో. ఏంటి? పలకండి ఒకసారి, మళ్ళీ చెప్పండి. 2 అడల్ట్ ఈగో. చెప్పండి. 3 చైల్డ్ ఈగో. మళ్ళీ చెప్పండి. 1 పేరెంటల్ ఈగో. పలకండి గట్టిగా. అడల్ట్ ఈగో, చైల్డ్ ఈగో, పేరెంటల్ ఈగో. రాయొద్దు ఎవరు. కొంతమంది టీచర్లు, మా పంతులయ్యలు ఉన్నారు ఒక బ్యాచ్ ఇక్కడ, వెంటనే రాసేస్తుంటారు మా వాళ్ళు ఎరగదీద్దామని. మళ్ళీ ఇంటికి పోయి దాన్ని తీసుకెళ్ళి పక్కన పడే జన్మలో దాన్ని చూడం. ఇక్కడ మైండ్ ఓపెన్ చేసి వినండి, నాతో సీరియస్గా వినండి, రాయాల్సిన అవసరం లే. 3 రకాల ఈగోలు ఉంటాయి, ప్రతి మనిషికి ఉంటాయి. ఈగో లేని మనిషి భూమి మీద ఉండడో. పుట్టిన పిల్ల దగ్గర నుంచి చచ్చిపోయే ముసలమ్మ దాకా ప్రతి మనిషికి ఈగో ఉంటుంది. ఆ ఈగో 3 స్టేట్ల్లో ఉంటుంది. 1 పేరెంటల్ ఈగో స్టేట్, 2 అడల్ట్ ఈగో స్టేట్, 3 చైల్డ్ ఈగో స్టేట్. అడల్ట్ ఈగో ఉన్న తల్లి ఉన్న ఇంట్లో సోక్రటీస్ దగ్గర నుంచి నిన్న మొన్నటి అబ్దుల్ కలాం దాకా, సోక్రటీస్ దగ్గర నుంచి నిన్న మొన్న నేను చెప్పిన అనూష దాకా, ఏ తల్లికైతే అడల్ట్ ఈగో ఉంటుందో ఆ ఇంట్లో ఉన్న పిల్లలు ప్రపంచాన్ని శాసించారు. ఆ ఇంట్లో ఉన్న పిల్లలు, తల్లికి అడల్ట్ ఈగో ఉంటే, తండ్రికి అడల్ట్ ఈగో ఉంటే, ఆ ఇంట్లో ఉన్న పిల్లలు అసలు ఒక్క నిమిషం కూడా గాడి తప్పరో. ఇవాళ పిల్లల సమస్యలకి ఎతికి చూస్తే 95% నెంబర్ 1 కారణం తల్లి, నెంబర్ 2 తండ్రి, నెంబర్ 3 టీచర్ మేము, నెంబర్ 4 సొసైటీ, నెంబర్ 5 రాజ్యం. మూలం ఏంటంటే నెంబర్ 1 తల్లి, నెంబర్ 2 తండ్రి, నెంబర్ 3 టీచర్. ఈ ముగ్గురులో ఒక్కళ్ళకి అడల్ట్ ఈగో ఉన్నా ఆ ఒక తరం బాగుపడిపోయింది. ఒక్కళ్ళకి అడల్ట్ ఈగో ఉన్నా ఒక తరం బాగుపడిపోయింది. పేరెంటల్ ఈగో అంటే ఏంటి, అడల్ట్ ఈగో అంటే ఏంటి, చైల్డ్ ఈగో అంటే ఏంటి, ఇది 3 అర్థమైతే మీకు చాలా తేలిక మీరు మార్చుకోవటం. మార్చుకుంటారా? మారతారా? ఎవరు మారాలి?
పలకట్ల కొంతమంది, నోరు తెరవట్లా. ఎందుకంటే లోపల మైండ్ ఒప్పుకోవట్లా. నువ్వు మారవు కదే, మెలకుంటూ కూర్చో, నాకు తెలుసు కదా నీ బతుకంటుంది. 4 సార్లు అనౌన్స్ చేయండి ఈ క్లాస్ అయిపోయేలోపు, నేను మారాలి, నేను మారతాను, నా పిల్లల్ని శక్తివంతంగా తయారు చేస్తాను, నా చుట్టూ ఉన్న సమాజాన్ని, ఎక్సలెంట్ సమాజాన్ని నిర్మిస్తాను. కట్టకపోయేది ఏం లే, నువ్వు ఈ భూమి మీదకి చెల్లేటప్పుడు కట్టకపోయేది ఏం లే. ప్రపంచం మొత్తాన్ని గెలిచినోడు చేతులు బయట పెట్టిపోయినాడు. కట్టకపోయేది ఏం లే. రైటా రాంగా? రైటా రాంగా? నీ దగ్గర అడల్ట్ ఈగో ఉంటే నువ్వు ఆనందంగా ఉంటావు. ఆనందంగా ఉంటే ఒక్క జబ్బు రాదు. ఒక్క జబ్బు రాకపోతే నువ్వు బ్రహ్మాండమైనటువంటి పద్ధతుల్లో నీ పిల్లల్ని పెంచుతావు, నీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ తయారు చేస్తావు. దీనికి అడల్ట్ ఈగో స్టేట్ ఉండాలి. ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో ఎవరు ఏ ఈగో స్టేటో మీ ఫేస్ని బట్టి చెప్తా నేను, కానీ ఇప్పుడు చెప్పను నేను మీకు. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో పేరెంటల్ ఈగో, అడల్ట్ ఈగో, చైల్డ్ ఈగో, ఈ 3 అంటే ఏందో ఒక్క 2-3 నిమిషాల్లో చెప్తా. ఒక 4 నిమిషాల్లో 2 స్టోరీస్ చెప్తా. నువ్వు మీ ఆయన, లేదా నువ్వు మీ ఆవిడ, మీ పిల్లలు, మీ ఫ్యామిలీ హోటల్కి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారు? దీనికి కూడా రెస్పాండ్ కావట్లా. ఈ రెస్పాండ్ కాకపోతే చైల్డ్ ఈగో. అది చాలా డేంజరస్. అది ఈ రెస్పాండ్ కాని బ్యాచ్ అంతా చైల్డ్ ఈగోనే. నీ ఈగో లోపల ఏది ఉంటుందో ఆ ఈగో ప్రకారమే నీ భాష బయటకు వస్తుంటుంది. నీ వచ్చిన భాష, నువ్వు మాట్లాడే భాషను బట్టి నీ ఈగో ఏదో చెప్పచ్చు, ఎవరికైనా ఈగో చెప్పచ్చు. అందుకని సీరియస్గా మీరు ఆలోచన చేయండి, భాషను బయటికి తీయండి. నువ్వు నీ ఫ్యామిలీ హోటల్కి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారు? నీ భార్య, నీ పిల్లలు, నువ్వు హోటల్కి వెళ్ళారు. హోటల్కి వెళ్ళి కూర్చోగానే ఎవరు వస్తారు మీ దగ్గరికి? ఎవరు వస్తారు? వెయిటర్ వస్తాడు. ఎవరు ఆర్డర్ ఇస్తారు మీ ఇంట్లో? ఎవరు ఆర్డర్ ఇస్తారు? భర్తనా, భార్య? భర్త, భార్య. భార్యలందరూ ఒప్పుకుంటారు, మా ఆయనే ఇస్తాడు సార్ అని. లేదు ఈ మధ్య పిల్లలంట. ఎవరు ఆర్డర్ ఇస్తే వాళ్ళ గురించి, వాళ్ళ ఈగో గురించి చెప్తున్నా. ఆ వెయిటర్ వచ్చినాడు, 4 కాఫీ తీసుకురావా అన్నాడు ఈయన. ఆ వెయిటర్ కాఫీ లేవు సార్ అన్నాడు. వెంటనే ఇతని ఈగో స్టార్ట్ అయ్యిద్ది. ఇతని ఈగో పేరెంటల్ ఈగో అయితే ఆ కాఫీ లేవన్నోడిని కాఫీ కూడా లేకుండా హోటల్ ఎందుకు పెట్టారా, ఎవరు పెట్టమన్నారా అంటాడు. వాడు కూడా, వెయిటర్ కూడా పేరెంటల్ ఈగో వాడు అనుకో, వాడు సీరియస్గా ఇట్లా చూస్తాడు. బహు తాగేవలేయా అంటాడు వాడు చిన్నంగా. ఏమన్నావురా అంటాడు. వీళ్ళిద్దరు అరుచుకుంటుంటారు. ఇక్కడ చైల్డ్ ఈగోతో వాళ్ళ ఆవిడ ఉంటుంది, చొక్కా పట్టుకొని పోనీయండి అంటుంటుంది. నువ్వు ఉండు అంటుంటాడు వీడు. రైటా రాంగా? రైటా రాంగా? ఇక్కడ కూర్చున్న లేడీస్ ఇటువంటి ఇన్సిడెంట్లు చాలా చూసి ఉంటారు. నువ్వు మీ ఆయన బజార్కి వెళ్తారు, ఈ బండి వేసుకొని పోతుంటాడు. ఒక పిల్లోడు జమ్మని జారి వెళ్ళిపోతుంటాడు స్పీడ్గా, సౌండ్గా, భయం వేసిద్ది. అరే ఇంటి దగ్గర చెప్పొచ్చావా అంటాడు పేరెంటల్ ఈగో. పిల్లోడు కూడా పేరెంటల్ ఈగో, నువ్వు చెప్పొచ్చావా అంటాడు. వెనక సీట్లో భార్య ఉంటుంది, లాగండి, ఎందుకండి తగాది, ఎందుకండి అంటుంటుంది. ఈ ఎందుకండి అని ఆమె చైల్డ్ ఈగో, వీడిది పేరెంటల్ ఈగో. ఏం ఉపయోగం ఉండదు. అట్లాగే చైల్డ్ ఈగో అనుకో, ఇతనిది చైల్డ్ ఈగో డామినేషన్ అనుకో, ఏదో ఒక ఈగో డామినేషన్. 3 ఉంటాయి ప్రతి మనిషికి. ఇక్కడ కూర్చున్న మిత్రులారా, మీలో ప్రతి ఒక్కళ్ళకి 3 ఉంటాయి. ఒక చిన్న సైకాలజీ క్లాస్ 10 నిమిషాలే. అర్థమవుతుందా నేను చెప్పేది? అర్థమవుతుందా? అర్థం కాకపోతే తర్వాత కూడా డౌట్స్ అడగండి. చిన్న సైకాలజీ క్లాస్, పెద్ద క్లాస్ని ఇంత చేసి చెబుతున్నా. వాడు చైల్డ్ ఈగో డామినేషన్, పేరెంటల్ ఈగో డామినేషన్ అయితే కాఫీ కూడా లేకుండా హోటల్ ఎందుకు పెట్టావరా అంటాడు. అదే చైల్డ్ ఈగో డామినేషన్ అనుకో, వాడినేమనడో. ఈ దేశంలో ఎవరికైనా లోకు ఎవరంటే వాళ్ళ ఆవిడకి వెళ్ళి చూస్తాడు. నా కర్మే, నేను ఎక్కడికి వస్తే ఆడ ఉండి సవ్వే, కాఫీ అంటే కాఫీ ఉండవు, టీ అంటే టీ ఉండవు అని నీడు తిట్టుకుంటుంటాడు. దట్ ఈజ్ చైల్డ్ ఈగో. వాట్ ఈస్ దట్? మీరు చూడండి, చాలామంది తనకి తాను తిట్టుకుంటుంటాడు. నా పెళ్ళం నా మాట ఇందండి, నా కూతురు నా మాట ఇందండి, ఇతన్ని తిట్టుకుంటుంటాడు. పేరెంటల్ ఈగో అనుకో, అందరినీ డామినేషన్. నీ వల్లే ఈ కూతురు నాశనమైంది, నీ వల్లే ఈ కూతురు నాశనమైంది, నీ వల్లే నా కూతురు నాశనమైంది అని దాడి చేస్తుంటాడు. అది పేరెంటల్ ఈగో. దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. చైల్డ్ ఈగో అయితే వీడు తిట్టుకుంటుంటాడు. మధ్యలో అడల్ట్ ఈగో ఉంది, అది పవర్ఫుల్.
అడల్ట్ ఈగో అంటే ఏంటంటే ఎదుటి మనిషి ఆశించిన భాష మాట్లాడటం. ఆ మనిషి వెయిటర్, వాడు కాఫీ లేవన్నాడు, కాఫీ లేవా, ఏమున్నాయి, టీ ఉన్నాయా, జ్యూస్ ఉన్నాయా, ఇడ్లీ ఉందా, ఏమున్నాయి మీ హోటల్లో, నువ్వు మాట్లాడిన భాష అడల్ట్ ఈగో అయితే వాడు పాలు తెచ్చి ప్యాకెట్ తెచ్చి పాలు కాఫీ పెట్టి నీకు ఇయ్యాలా. దట్ ఈజ్ అడల్ట్ ఈగో. రైటా రాంగా, రైటా రాంగా. ఇది 3 రకాలుగా. నేనైతే కనీసం ఈ తెలుగు రాష్ట్రాల్లో ఒక 4000 మంది భార్యాభర్తల్ని కౌన్సిలింగ్ చేసి ఉంటా. భర్త ఏమో పేరెంటల్ ఈగో, భార్య ఏమో చైల్డ్ ఈగో. సెటైజ్ అవ్వదు. భర్త ఏమో ఓపెన్గా తిడుతుంటాడు, వాళ్ళ నాన్న తిడతాడు, వాళ్ళ అయ్యని తిడతాడు, అందరిని తిడుతుంటాడు. ఈ పిల్ల ఏమో వంటగదిలో పోయి సస్తనా ఈ సచినోడుతో అని తిట్టుకుంటుంటుంది, ఏమనేమో తిట్టుకుంటుంటుంది. ప్రతి భార్య పొద్దున్నే చీపిరి తీసుకొని బయటకు వచ్చింది. ఫస్ట్ వాళ్ళ అయ్యని తిడుతుంటుంది, ఆ సచినోడు నన్ను ఇక్కడ ఇచ్చాడు, నన్ను అలా కాకినాడ ఇచ్చుంటే నా బతుకు బాగుండేది. ఇది చైల్డ్ ఈగో. ఈ నిద్రపోతుంటాడు, నన్ను కాదులే వాళ్ళని అయ్యని తిట్టుకుంటుందిలే అంటుంటాడు వీడు. ఇది పేరెంటల్ ఈగో. మోస్ట్ డేంజరస్ ఈగో. ఒక తల్లి దగ్గర అడల్ట్ ఈగో ఉంటే పిల్లలు చిన్న పొరపాటు చేస్తే పిల్లలకు సంబంధించిన అంశాలు ఎన్ని ఉంటాయి. ఇప్పుడు ఆ పిల్లోడిని పైకి పిలిచి వాడి చేత ఇట్లా అనిపించిన ఆ పిల్లోడు జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు. అది వాడు ఆశించిన భాష. ఈ భూమి మీద ఎవరు ఆశించిన భాష అయినా మాట్లాడచ్చు. భార్య ఆశించిన భాష. డేంజరస్ ఏంటంటే భార్య చైల్డ్ ఈగో, భర్త ఏమో పేరెంటల్ ఈగో. ఆమె తయారు చేసినవన్నీ రోజు తింటుంటాడు, గుటుకు తింటుంటాడు. బాగున్న రోజు భలే చేసావు సావిత్రి, భలే చేసావు అనడం. బాగలేనప్పుడు మొదలు పెడతాడు, 15 సంవత్సరాల నుంచి సస్తనా, పప్పు చేయడం కూడా రాదు నీకు, పచ్చడి చేయడం కూడా రాదు. ఇది పేరెంటల్ ఈగో. మళ్ళీ మధ్యలో వాళ్ళ అమ్మని తెస్తాడు, మా అమ్మ చేసేది అంటాడు. చేసిద్దో లేదో చచ్చిద్దో వీడికి. ఇక అసలే జిట్టు పీక్కుంటుంటుంది ఈ పిల్ల. రైటా రాంగా, రైటా రాంగా. భార్యని అప్రిషియేట్ చేయటం ఒక్క సూత్రం. నేనైతే కొన్ని వేల భార్యాభర్తలని అది ఒక్కటి నేర్పిన. నీ భార్యని అప్రిషియేట్, నీ భార్యకి సంబంధించిన అంశంలో గొప్ప అంశాలు ఉన్నాయి, అప్రిషియేట్ చేయటం. ఈ భూమి మీద భార్యాభర్తలు అంటే 1+1 = 1. భార్యని అప్రిషియేట్ చేయటం భర్త తప్ప ఈ భూప్రపంచం మీద ఏ రకమైన అప్రిషియేషన్ అయినా. భలే ఉన్నావు ఈ నైటీలో, ఎవడంటాడు ఆ మాట? భూమి మీద ఎవడు నన్నగలడా? భలే ఉన్నావు ఈ నైటీలో, ఓ టవల్ కట్టుకొని వస్తుంది, భలే ఉన్నావు ఈ టవల్లో అనేవాడు ఎవడు? భర్తే. రైటా రాంగా అని చూడండి మీరు. అంటేనేమో అట్లా ఎదుటి మనిషి ఆశించింది అడల్ట్ ఈగో. మోస్ట్ పవర్ఫుల్ అడల్ట్ ఈగో. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇది ఒక్కటి. నాకు ఇచ్చిన టైం అయిపోయింది, వార్నింగ్ ఇచ్చినాడు అరుణ్ సుగుండ్రావు. నాకు ఇచ్చిన టైం అయిపోయింది. నేను స్టార్ట్ చేసిన దానిలో 10% కూడా కాల. సరే ఓకే, నేను ఇది పేరెంటల్ ఈగో, అడల్ట్ ఈగో, చైల్డ్ ఈగో ఇది ఒక్కటన్నా కంప్లీట్ చేస్తా. ఒక 5 నిమిషాలు ఇవ్వయా, ఏం కాదు. ఈ పేరెంటల్ ఈగో, అడల్ట్ ఈగో, చైల్డ్ ఈగో. సైకాలజీలో ఒక సూత్రం ఏంటంటే, ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీరు ఆలోచించాలి. ఏ రకమైన అంశమైనా నీ పర్సనాలిటీ ట్రైట్లో, నీ వ్యక్తిత్వంలో ఉన్న లోపంలో నువ్వు తలుచుకుంటే దేన్నైనా మార్చుకోవచ్చు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కనీసం 1 నెల రోజులు మీరు ప్రాక్టీస్ చేస్తే నీకు ఏ ఈగో ఉన్నా, నీది పేరెంటల్ ఈగో అయినా నీది చైల్డ్ ఈగో అయినా, నువ్వు ప్రాక్టీస్ చేస్తే అడల్ట్ ఈగోలోకి వచ్చేస్తావు. ప్రాక్టీస్ చేయాల్సింది ఎవరు? చేద్దామా ప్రాక్టీసు? అడల్ట్ ఈగోలోకి పోవటం ప్రాక్టీస్ చేద్దామా? ఇంకొకటి, సైకలాజికల్ అంశాల్లో ఒక పవర్ఫుల్ సూత్రం ఏంటంటే, నువ్వు మారాలంటే, నీ వ్యక్తిత్వంలో ఉన్న లోపం మారాలంటే నువ్వు ఫస్ట్ అప్లై చేయాల్సింది మీ ఆవిడ మీదే. లేడీ అయితే మీ భర్త మీదే. ఎందుకంటే భార్యాభర్తల బంధం చాలా పవర్ఫుల్. నువ్వు మీ ఆవిడ దగ్గర మారావా, ప్రపంచంలో ఎక్కడైనా మారిపోతావు. నీ భర్త దగ్గర మారావా, ఎక్కడైనా మారుతావు. నువ్వు మారడానికి సిద్ధంగా ఉన్నారా లేదా? భార్య దగ్గర, భార్య అంటే చాలా పవర్ఫుల్. భర్త దగ్గర మారతారా లేదా? చేతులు తెరవట్లు, ఎవరు కదలట్లు అసలు. రైట్, ఓకే. మారడానికి 1-2 ఎక్సర్సైజులు నేర్పుతా నేను. నాకు ఇచ్చిన టైం అయితే అయిపోయింది. 1-2 ఎక్సర్సైజులు నేర్పుతా. మారడానికి మీరు సిద్ధంగా ఉండండి. మీరు స్టేజ్ మీద మీరు అటు ఇటు తిరిగితే వాళ్ళంతా మీకెళ్ళి చూస్తున్నారు. మారడానికి 1-2 ఎక్సర్సైజులు నేర్పుతా మీకు. నెంబర్ 1 ఎక్సర్సైజ్ ఏంటంటే,
ఈ రోజు నుంచి నువ్వు మగ మనిషి అయితే నీ భార్యని పర్ డే కనీసం 4 సార్లు 5 సార్లు అప్రిషియేట్ చేయాలా, పొగుడుతుండాలా. ఇవాళ ఇంటికి పోగానే మీ ఆవిడ అక్కడ భర్త భార్యలు రాని భర్తలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చేతులు ఎత్తండి. భార్యలు ఇక్కడ మీటింగ్కి రాని భర్తలు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. చాలామంది ఉన్నారు, ఎక్కువ శాతం. భర్తలు రాని భార్యలు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. భర్తలు రాని భార్యలు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. ఓహో, వీళ్ళు కూడా ఒక బ్యాచ్ ఉంది. ఇంటికి పోగానే, ఈ మీటింగ్ అయిపోయి ఇంటికి పోగానే ఫస్ట్ ఇవాళ సాయంత్రం పడుకునే లోపు 3-4 సార్లు వాడిని పొగడాలా, ఏదున్నా పొగడాలా. మీరు కూడా భర్త భార్యను పొగడాలా. దాన్ని సైకాలజీలో స్ట్రోక్ అంటారు. పవర్ఫుల్ స్ట్రోక్ ఇవ్వటం, పాజిటివ్ స్ట్రోక్ ఇవ్వటం. ఇంటికి స్ట్రోక్ అంటే గుద్దేరు, గుద్దడం కాదు నేను చెబుతుంది. ఆమె ఆశించిన భాష. పోగానే అక్కడ లేడీ ఉంది, కనపడింది. ఇవాళ నువ్వు భలే ఉన్నావే నువ్వు ఆయన అనుసుడు ఒకసారి అటు ఇటు చూసుకుంటూ ఉంటుంది. ఐడారాంగా 2 సార్లు పొగిడి చూడు. నీకోసం తప్పించింది భార్య. ఆడపిల్ల చాలా శక్తివంతమైంది, అల్ప సంతోషి. తప్పిస్తే అట్లాగే ఆడపిల్లలు కూడా అర్థం కావట్లా. ఈమెమో టీవీలో మునిగిపోయి ఉంటుంది, ఇతనేమో పాపం ఏడో అటు ఇటు చేసుకొని ఆ రావాలనుకున్న డబ్బులు రాక దిక్కుమొహం వేసుకొని సీరియస్గా ఇంటికి వస్తాడు. నీకు ఈమె వెంటనే మొదలుపెట్టింది. దేశం అంతా బాగా తిరిగి ఇంటికి వచ్చేలేక మొహం మార్చిపెట్టావు నువ్వు అంటది. ఇంకా చచ్చారు, తెల్లారిందా కొట్టుకోవటం వీళ్ళిద్దరు. రైటా రాంగా? భర్తకి స్ట్రోక్ ఇవ్వటం భార్యకి హక్కు. అది ఎట్లయినా వాడు ఎట్టున్నా వాడి పర్సనాలిటీ బ్రహ్మానందం లాగున్నా చిరంజీవి లాగా స్ట్రోక్ ఇవ్వాలి వాడికి. అయిపోయి దొరికిపోతాడు. రైటా రాంగా? పాజిటివ్ స్ట్రోక్. నెగిటివ్ స్ట్రోక్ చాలా డేంజరస్. రీసెంట్గా విజయవాడలో మా ఫ్రెండ్ కొడుకు పెళ్ళి అయితే నేను మా ఆవిడ వచ్చాం. ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, వాడు వెల్ ఎడ్యుకేటెడ్ వెల్ సెటిల్డ్, డూప్లెక్స్ హౌస్ వాడిది. వాడికి ఫోన్ చేసిన, నేను మీ ఇంటి దగ్గరికి వస్తున్నారా, ఇద్దరం కలిసి వెళ్దామని. వెళ్ళాం. నేను వెళ్ళలేకే, నా బండి వెళ్ళలేకే ఆ అమ్మాయి వెల్ ఎడ్యుకేటెడ్ బాగా కోటిస్తున్నారు పిల్ల. పెళ్ళికి పోవాలంటే ఎంతసేపు పట్టింది రెడీ కావడానికి? ఎంతసేపు పట్టింది? 2 hours అంటున్నాడు ఒక ఆయన. ఎంతసేపు పట్టిద్దమ్మా? 2 గంటలు. లేడీస్ కూడా 2 గంటలని చెబుతున్నారు. వెనక ఒక ఆయన ఇట్ట అంటున్నాడు, ఇట్లా చూపిస్తున్నాడు 4 గంటలంట. సరే, అప్పుడు 1-2 గంటల నుంచి రెడీ అవుతుంది ఆ అమ్మాయి కూడా మంచి అమ్మాయి, 20 ఏళ్ళ నుంచి ఫ్రెండ్స్ మేము. వీడు కేకలేస్తున్నాడు, రావే అంటున్నాడు. నేను పోయేలేక వినపడింది ఏంటంటే, తొందరగా రావే, వచ్చేవాడు నా స్నేహితుడు సైకాలజిస్టు, దేశం అంతా చెప్తాడు మన గురించి అంటున్నాడు. పాప మా పిల్ల బాగా రెడీ అయ్యి కిందకు వచ్చింది. బంగారం మొత్తం దిగేసుకొని కిందకు దిగుతుంది. వీడు ఒక రాంగ్ స్ట్రోక్ ఇచ్చినాడు. గంగిరెద్దులాగా తయారయ్యావు, 2 గంటల నుంచి ఇసిగిస్తున్నావు, గంగిరెద్దులాగా తయారయ్యావు అన్నాడు. పాప మా పిల్ల అంత అద్భుతంగా తయారైన పిల్ల గంగిరెద్దు అనేలేకే ఇక ముడుచుకుపోయింది, దిగింది. మాది బుల్లెట్ స్టార్ట్ చేశాడు. ఆ చివరి ఏడో కూర్చుంది, నడుపుతున్నాడు, సీరియస్గా నడుపుతూ, పట్టుకోవే పడతావు అంటున్నాడు. పట్టుకుంటాలే పోనీ. దిగాడు. దిగిన తర్వాత లోపలికి పెద్ద ద్వారం వేశారు. నడుస్తున్నాం. ఆ పిల్ల ఏమో వెనక పాపం గంగిరెద్దు అన్నాడుగా, ఇక అన్నీ ఎత్తుక్కుంటుంది పాపం మా పిల్ల. రావే అంటున్నాడు. వస్తున్నాలే ఉండు. ఇంటికి పోయిన దాకా తాగాదే ఒక్క నెగిటివ్ స్ట్రోక్తో. రైటా రాంగా? సేమ్ ఇన్సిడెంట్ గుంటూరులో ఒకటి చూశాను నేనైతే దీని మీద కొన్ని 100 చెప్తా ఉదాహరణలు. సేమ్ ఇన్సిడెంట్ గుంటూరులో చూసా. వాడు కూడా నా ఫ్రెండే. ఇట్లానే పెళ్ళికి పోతా ఆడ ఆగాం. ఆ అమ్మాయి కూడా బాగా రెడీ అయ్యి కిందకు వచ్చింది. వీడేమన్నాడంటే, బా ఈ చీరలో భలే ఉన్నావే నువ్వు అన్నాడు. ఆ పిల్ల కిందకి దిగుతానే, బాగున్నానా పాపం బాగున్నానా, ఇక అన్నీ ఇక బాగున్నావు అని అంటే ఇక ఆ పిల్లకి ఇంకా అంతకంటే ఆనందం. పాజిటివ్ స్ట్రోక్ ఇచ్చినాడు. కిందకి దిగింది. వీడు బండి స్టార్ట్ చేసినాడు, ఎక్కింది, ఇట్లా వేసేసింది పొట్టకి. అక్కడేమో చివర కూర్చుంది, ఇక్కడ పొట్టకి వేసేసింది. ఇంటికి పోయిన దాకా వాడు చేయి వదిలిపెడితే ఒట్టు పెట్టు, ఒక్క స్ట్రోకే. దట్ ఈజ్ అడల్ట్ ఈగో. రైటా రాంగా? ఇప్పటికి కూడా భార్యల్ని కొడుతున్న మగవాళ్ళు ఉన్నారు, తిరుతన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఆత్మగౌరవాన్ని, ఒక మనిషి భార్య, ఆడ మనిషి అంటే ఒక మనిషి, ఆమెకు ఒక ఆత్మగౌరవం ఉంటుంది. ఆమె ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటువంటి ఒక్క అంశమైనా కూడా నువ్వు నెగిటివ్ ఈగోనే. మారాలా లేదా? దేన్ని ఎక్కడైనా అప్లై చేయండి మిత్రులారా. మీరు దీన్ని
నీ ఈగో, నీ భాషతో. నేనైతే 25 సంవత్సరాల నుంచి మీ ఇష్టం వచ్చిన ఊరు తీసుకెళ్ళండి, నన్ను మీరు దూరంగా ఉండి మీ ఇష్టం వచ్చిన ఇళ్లలోకి తీసుకెళ్ళండి, అరగంటలో అక్కడ అన్నం వండించుకొని తినొస్తా నేను భాషతోనే. మీ ఇష్టం వచ్చిన నేను ఎన్ని బస్సులు ఎక్కానో, ఎన్ని రైళ్ళు ఎక్కానో, టైట్గా ఉన్న రైళ్ళు ఎక్కుతా, 5 నిమిషాలు నాకు సీటు దొరికిద్ది అడల్ట్ ఈగోతోనే. ఇది పాసిబులా కాదా? పాసిబులా కాదా? అవసరమా లేదా? ఇది ఒక్కటి పట్టుకోండి మిత్రులారా. చాలా అంశాలు ఉన్నాయి, సమయం లేదు. ఒక్క ఈగోని మార్చుకోవటం, హ్యాపీనెస్ ఉండడం. చాలామందికి నేను ఉదయం నుంచి చూస్తున్నా, చాలామంది ఫేసుల్లో ప్రకృతి గురించి ఆలోచిస్తా, ప్రకృతి ఆరోగ్యం మహాసభలకు వచ్చి ఫేసుల్లో ఆ గ్లోయింగే కనపడట్లా. చెట్టుని పట్టుకుంటే, ఆ భాష పట్టుకుంటే ఆనందం, హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ కావాలా? ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మనిషి తలెత్తుకు తిరుగుతాడో, ఎక్కడ విజ్ఞానం స్వేచ్ఛగా మనగలుగుతుందో, ఎక్కడ పరిశుద్ధ విజ్ఞాన వాహిని కులం పేరుతో, మతం పేరుతో, భాష పేరుతో, ప్రాంతం పేరుతో ముక్కలు ముక్కలుగా విడిపోదో, అటువంటి స్వేచ్ఛా ప్రపంచానికి నన్ను, నా దేశాన్ని నడిపించు భగవంతుడా అని కోరుకున్నాడు 100 సంవత్సరాల క్రితం రవీంద్రనాథ్ ఠాగూర్. దేవుణ్ణి అడిగినాడు అప్పుడు. ఇప్పుడు నాకు తెలిసిన మా జయరాజు, శిల నీవే, శిల్పి నీవే, శిల్పం నీవే తేల్చి పారేసినాడు ఒక్క లైన్లో. రవీంద్రనాథ్ ఠాగూర్ దేవుణ్ణి అడిగినాడు, నన్ను తీసుకెళ్ళి అక్కడ పెట్టు స్వామి అని. ఇవాళ ప్రపంచంలో 2600 సంవత్సరాల క్రితం బుద్ధుడు చెప్పింది ఏంటంటే, శిల నీవే, నువ్వే హీరో, నువ్వే విలన్, నువ్వే జోకర్. శిల నీవే, శిల్పి నీవే, శిల్పం నీవే. నీకు దమ్ముంటే నువ్వు శిల్పమే, దమ్ము లేకపోతే రాయివే. రైటా రాంగా? రైటా రాంగా? మారాలా లేదా? మారాలా లేదా? అట్లా మారతారని, మారాలని కోరుకుంటా ఉన్నా. 100 సంవత్సరాల క్రితం చెప్పినాడు ఒక కవి, మహాకవి శ్రీశ్రీ. కదిలేది కదిలించేది, మారేది మార్పించేది, పెనునిద్దర వదిలించేది, ముందుకు నడిపించేది. ఇప్పటికి కూడా మారకుండా, మారటం ఒక్కటే నిన్ను ముందుకు తీసుకెళ్ళిద్ది. మారటంలో ఫస్ట్ ఏంటంటే నీ ఆలోచన మారాలి, నీ నమ్మకం మారాలి, నీ నమ్మకాలు మారాలి, నీ అలవాట్లు మారాలి, నీ ప్రవర్తన మారాలి, నీ దృక్పథం మారాలి, నీ ఈగో మారాలి, నీ చంచలత్వం మారాలి. మారాల్సింది నువ్వే. నేను మారాలని డిసైడ్ చేసుకొని ఈ ఆరోగ్య మహాసభల సందర్భంగా ఈ ప్రాంతంలో ఒక శక్తివంతమైనటువంటి ఆరోగ్య సూత్రాన్ని, ఈ శక్తివంతమైనటువంటి ప్రకృతి ఉద్యమానికి లీడర్లుగా కావాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ది ఒక నెలలో మనం సపరేట్ ప్రోగ్రామ్ పెట్టుకుందాం, ఫుల్ డే వర్క్షాప్. మీరందరూ సహకరిస్తే అట్లా పెట్టుకున్నాను కోరుకుంటూ, తదుపరి కార్యక్రమాన్ని బయట మనకు పాయసం ఉంది రెడీగా, వెళ్ళడానికి ఒక 5 నిమిషాల ముందు చిన్న పని. తదుపరి కార్యక్రమాన్ని మా ప్రిన్సిపల్ సార్ అనిల్ కుమార్ గారు కొనసాగిస్తారండి. థ్యాంక్ యూ సార్. జస్ట్ 5 to 10 minutesలో క్లోజ్ చేద్దామండి. ఈరోజు ప్రకృతి ఆరోగ్య మహాసభలకు విచ్చేసినటువంటి మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు చాలా చక్కగా చాలామంది పెద్దలు మాట్లాడారు. వాళ్ళందరూ మాట్లాడిందంతా కూడా మీరు ఓపికగా కూర్చొని ఏకాగ్రతతో విన్నారు. వినడం ఒకటే కాకుండా పెద్దవాళ్ళు ఏదైతే చెప్పారో వాటిల్లో ఉన్నటువంటి సందేశాన్ని మీరు తూచా తప్పకుండా మీ నిత్య జీవితంలో పాటిస్తారండి. 10 మందికి సొసైటీలో చైతన్యం కలిగిస్తారని, ప్రకృతిని ప్రేమిస్తారని, ప్రకృతిని పరిరక్షిస్తారని, ప్రకృతి విధానంలో జీవిస్తారని ఆశిస్తున్నాము. అయితే సార్ నేను ఒక నిమిషం మర్చిపోయినా, ఒక్క నిమిషం. ఇది నేను జయరాజ్ గారు, మేము కొంతమంది ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వ్యక్తులం, ప్రధానంగా జయరాజ్ గారి నాయకత్వంలో ఈ ప్రకృతి ఆరోగ్యం, ఈ ప్రకృతి ఆనందం, ఈ ప్రకృతి ఆరోగ్యం, ఈ ప్రకృతికి సంబంధించిన ఒక ఉద్యమాన్ని, ఒక మూమెంట్ని, ఒక కార్యాచరణని, ఒక యాక్షన్ని జరపాలని అనుకుంటున్నాం. రైటా రాంగా? రైటా రాంగా? మీరంతా ఈ కొత్తగూడెం ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు. నేనేమన్నానంటే ఊరక మాట్లాడుకొని వెళ్ళిపోకుండా మీలో ఈ మూమెంట్లో క్లియర్గా మాతో పాటు, జయరాజ్ అన్నతో పాటు, మాతో పాటు ఈ మూమెంట్లో మేము కూడా ఉంటాం. ఎందుకంటే అందరం చేయాలనుకొని ఎవరు చేయకుండా పోతే ఇబ్బంది. దీనికి ఒక టీం ఉండాలా లేదా?
ఈ మూమెంట్ నడవాలంటే దీనికి ఒక టీం ఉండాలి. ఆ టీము ఒక 10 మందో 15 మందో ఒక 20 మందో ఒక టీమ్గా ముందుకు నడవాలి. ఆ 20-15 మంది టీంలో నేను కూడా ఉంటానన్న వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. అయ్యా సుగుణరావు గారు ఇట్రా ఒకసారి చూసుకొని ఇక్కడ నిలబడు. నాకు తెలిసి ఇంతమంది ఎత్తుతారని. మీరు ఎవరైనా మీలో ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు నిలబడి ఇప్పుడు చేతులు ఎత్తినటువంటి వాళ్ళు నిజంగానే ఇది చాలా ఉద్యమం. ఇది మిత్రులారా ఒక్కసారి చేయెత్తండి. మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఎత్తిన వాళ్ళంతా చేతులు ఎత్తండి. ఒకసారి చేతులు ఎత్తండి. కరెక్ట్ తీసుకో, 4 ఫోటోలు తీసుకో. కరెక్ట్ చేయి ఎత్తే ఉంచండి. మళ్ళీ వెంటనే దింపారనుకో అది చైల్డ్. ఆ చెయ్యి కొంతమంది వంకరెట్టు పెట్టినారు, అది పేరెంటల్ ఈగో. స్ట్రైట్గా పెట్టండి. అడల్ట్ ఈగో అంటే కరెక్ట్గా పెట్టడం. ఓకే తీసుకున్నావా? రైట్. మీలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఒక్క 20 మంది ఒక తాత్కాలిక టీం లాగా ఫామ్ కండి. మీకు ఇన్ఫర్మేషన్ సుగుణరావు ఇస్తాడు. దీన్ని ముందుకు తీసుకెళ్దాం. కన్వీనింగ్ కమిటీ అందరూ సమానమే. ప్రయత్నం చేద్దాం. ఇందాక కలెక్టర్ గారు చెప్పినారు, పిల్లలతో స్టార్ట్ చేద్దాం, పెద్దలతో స్టార్ట్ చేద్దాం, తల్లిదండ్రులతో స్టార్ట్ చేద్దాం. చిన్న చిన్న మన పనులు మనం చేసుకుంటూ మన ఏరియాలో ఓ చిన్న మూమెంట్ నడుపుదాం. చేతులెత్తిన అందరికి కూడా ధన్యవాదాలు. నేను 10-15 మంది చేతులు ఎత్తారేమో అన్నారు వీళ్ళు. నాకు తెలుసు కరెక్ట్గా అప్పీల్ చేస్తే జనం ఎత్తుతారు. ఇదే పద్ధతిలో మీ ప్రాంతంలో ఇంకా దీని మూమెంట్లోకి తీసుకొచ్చి ఆ కమిటీని ఫామ్ చేసి ఆ కమిటీని నడుపుతూ తాత్కాలికంగా ఈ కమిటీని నడపడానికి సుగుణరావుకి బాధ్యత ఇవ్వాలని నేను అనుకుంటున్నా. నేను అనుకుంటున్నా. అందరికీ యాక్సెప్టెన్సేనా? యాక్సెప్ట్ అయితే తప్పట్లు కొట్టండి. సుగుణరావు కన్వీనర్గా, మిగతా చేతులు ఎత్తిన వాళ్ళందరూ కన్వీనింగ్ కమిటీయే, తాత్కాలిక కన్వీనరే. ఇతన్ని కూడా ఎప్పుడు తీసేస్తామంటే పని చేయకపోతే తీసేస్తాం. ఓకే, పని చేయకపోతే తీసేద్దాం. ఓకేనా? చేస్తాడు ఇతను. పాపం తపన ఉంది, చేస్తాడా? ఇది ప్రకృతి ఉద్యమం. పలకండి ఒకసారి. ప్రకృతి ఉద్యమం పలకండి. మళ్ళీ పలకండి. ఈ ప్రకృతి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళమని కోరుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ.